అల్లూరు జిల్లా డిఎంహెచ్ఓ కృష్ణమూర్తి నాయక్ చర్యలు శృతిమించాయి. మద్యం మత్తులో సెల్ఫీ వీడియో తీసి పిచ్చి ప్రలాపనలకు దిగారు. వాస్తవానికి డిఎంహెచ్ఓ కృష్ణమూర్తి నాయక్ అవినీతిని ప్రైమ్ 9 న్యూస్ ఛానల్ బయటపెట్టింది. పలు పత్రికల్లో నాయక్ అక్రమాలపై కథనాలు కోకొల్లలుగా వచ్చాయి. ప్రైమ్ 9 వరుస కథనాలతో మాత్రం డిఎంహెచ్ఓ నాయక్ ఉక్కిరిబిక్కిరవుతున్నారు. అయితే తన అవినీతి కవర్ చేసుకునేందుకు రివర్స్ అటాక్ దిగారు. మద్యం మత్తులో సెల్ఫీ వీడియో రిలీజ్ చేశారు. ఆ సెల్ఫీ వీడియో సైతం ప్రైమ్ 9 న్యూస్ ఛానల్కు చిక్కింది. 21న విచారణకు హాజరై తానేం తప్పు చేయలేదని ఆధారాలు సమర్పిస్తానని చెప్పుకొచ్చారు. అంతేకాదు, తనపై ఆరోపణలు చేసినందుకు 22న ఐటీడీఏ ఆఫీస్ ముందు ధర్నా చేయాలని పిలుపునిస్తూ గ్రూపులో మెసేజ్లు పెట్టారు. అప్పటికీ సమస్య పరిష్కారం కాకపోతే కలెక్టర్ ఆఫీస్ ముందే ధర్నా చేస్తామని హెచ్చరించారు డిఎంహెచ్ఓ కృష్ణమూర్తి నాయక్. నేను డిఎంహెచ్ఓ ఏఎస్ఆర్ ఇక్కడ నా మీద ఎలిగేషన్స్ చేసి ఉన్నారు. అంటే నేనేదో ప్రతి వ్యక్తి దగ్గర డబ్బులు తీసుకున్నాను, ఆ తర్వాత నేనేదో 17 హెల్త్ అసిస్టెంట్ని కిందకు పంపించానని, లేకపోతే ఇంకొక డాక్టర్ని కేజీహెచ్కి చేశానని, నేనేదో అక్రమంగా ఆస్తులు సంపాదించానని, దీని మీద ట్రూత్ అని రేపు సబ్మిట్ చేస్తాము. కానీ ఇవన్నీ అవాస్తవాలు. మా డిఎంహెచ్ఓ స్టాఫ్ మేము రేపు పిఓ ఐటీడీఏ సారు ఛాంబర్ ముందు మేము ఇవన్నీ అవాస్తవాలని మేము ధర్నా చేయబోతున్నాము. లేకపోతే మమ్మల్ని ట్రాన్స్ఫర్ చేసేయండి, ఇక్కడ మేము పనిచేయలేము. ఎందుకంటే ఇది చాలా హై కాంప్లికేటెడ్. నేను డిఎంహెచ్ఓ ఇక్కడ తాగితే బాగోదనుకున్నారో ఏమో. డిఎంహెచ్ఓ కృష్ణమూర్తి నాయక్ మీడియా ప్రతినిధులపైన రిపోర్టర్లపై పడ్డారు. పాడేరులో పనిచేసిన రిపోర్టర్స్ బ్లాక్ మెయిలర్స్ అని ఆరోపణలు చేశారు. రిపోర్టర్లు డబ్బులు డిమాండ్ చేస్తారని పిచ్చి ప్రలాపనలకు దిగారు. మీడియాపై నిందలు వేసేందుకు వెనుకాడిన డిఎంహెచ్ఓ నాయక్ వైఖరి చూస్తూ వైద్య శాఖలో పనిచేస్తున్న సిబ్బంది నివ్వెరపోతున్న పరిస్థితి. చేసిన తప్పులు కప్పిపుచ్చుకోవాలని డిఎంహెచ్ఓ వేస్తున్న కుప్పిగంతులు చూస్తుంటే నవ్విపోదులు నాకేంటన్నట్టుగా ఉన్నాయి. మద్యం మత్తులో ఏం మాట్లాడుతున్నారో తెలియని స్థితిలో నాయకున్నట్టుగా ఆ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది. ఒక్కడో వచ్చి బెదిరిస్తున్నారు, చాలా డబ్బులు అడుగుతున్నారు. మోస్ట్ రిపోర్టర్స్ మీడియా అంతా బ్లాక్ మెయిలింగ్ నేచర్గా ఉంది. నేను కూడా డిస్గస్ట్ అయిపోయినాను. దీని మీద రేపు ఈరోజు 20 తారీఖు, 21 రేపు నేను ఎంక్వైరీ అటెండ్ చేస్తాను. 22 పిఓఐటీడీఏ సార్ ముందు నేను నా డిఎంహెచ్ఓ ఎంప్లాయీస్ అంతా మేము ధర్నా చేయబోతున్నాం. ఒకవేళ ఇక్కడ సమస్య పరిష్కారం కాకపోతే కలెక్టర్ ఆఫీస్లో మేము కలెక్టర్ మేడం ముందు మేము ధర్నా చేయబోతున్నాం. యూ ఆల్ ది డిఎంహెచ్ఓ ఆఫీస్ ప్లీజ్ కోఆపరేట్. థ్యాంక్ యూ. అల్లూరు సీతారామరాజు జిల్లా డిఎంహెచ్ఓ కృష్ణమూర్తి నాయక్ అక్రమాలపై వైద్య శాఖ ఉన్నతాధికారులు విచారణకు ఆదేశించారు. ఒక జిల్లా అధికారిగా ఉన్న కృష్ణమూర్తి తనను తాను రక్షించుకోవాలని తన కింద పనిచేస్తున్న ఆఫీస్ సిబ్బందిని ఈ వివాదంలోకి లాగటం విమర్శలకు దారితీస్తుంది. అందులోనూ మద్యం మత్తులో మాటలు తడబడుతూ ఏం మాట్లాడుతున్నాడో తెలియని స్థితిలో పదే పదే మూతి తుడుచుకుంటూ విడుదల చేసిన సెల్ఫీ వీడియో చూసి వైద్య శాఖ సిబ్బందే చీత్కరించుకుంటున్నారు. ఒక జిల్లా అధికారి అయ్యుండి మరో జిల్లా అధికారుల ఆఫీసులను ధర్నా చేస్తామని బెదిరించడం డిఎంహెచ్ఓ కృష్ణమూర్తి నాయక్కే చెల్లింది. పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా అసోసియేట్ ఎడిటర్ వాసు జనతన్. వాసు, ఏంటి, ఎలా చూడాలి అసలు? ఎందుకంటే తను చాలా వేధించేవారంటూ సాక్షాత్తు అక్కడ కింద పనిచేస్తున్న సిబ్బందే చెప్పిన విజువల్స్ ప్లే చేస్తాం మనం. అలాంటిది ఇప్పుడు మళ్ళీ మీడియా రిపోర్టర్లే బ్లాక్మెయిల్ చేస్తున్నారు, వాళ్ళే డబ్బులు అడుగుతున్నారని ఎదురుదాడి తీయటం ఎలా చూడాలి? అసలు ఈ ఓవరాల్గా మొత్తం విచారణలకు సంబంధించి అధికారులు అసలు ఏం తేల్చారు? రేపు వెళ్ళి పైగా ధర్నా చేస్తామని చెప్తున్నారు. అంటే ఏమని ధర్నా చేస్తారు? ఎవరెవరితో కలిసి వెళ్తున్నారు? సతీష్, విచారణ రేపు ప్రారంభం కాబోతున్న దశలో ఇంకేమీ చేయలేని పరిస్థితితో తన జబ్బుని విధంగా తెచ్చుకునే విధంగా మనం చూడొచ్చు. అతను మాట్లాడే తీరు కానీ, బాడీ లాంగ్వేజ్ కానీ ఒక్కసారి ఎవరు చూసినా సరే అతను ఏ పరిస్థితిలో ఉండి మాట్లాడుతున్నాడు, ఎలా మాట్లాడుతున్నాడు అనేది అందరికి అర్థమవుతుంది. ఈ సెల్ఫీ వీడియో కొంతమంది యూనియన్ నాయకులకు కానీ కొంతమందికి కానీ పంపించడంతో ప్రైమ్ నుంచి కూడా చెక్కడం జరిగింది. ఒకసారి మనం విన్నాం ఏ విధంగా మాట్లాడుతున్నాం, ఎలా మాట్లాడుతున్నాం అనేది. మనం గత కొన్ని రోజులుగా కూడా అల్లూరు సీతారామరాజు జిల్లాలో డిఎంహెచ్ఓ కృష్ణమూర్తి నాయక్ చేసినటువంటి అక్రమాలపై వరుస కథనాలు ఇవ్వడం జరుగుతుంది. అంతేకాకుండా తాను మంచివాడిని విచారణలో చెప్పాలని అందరం కూడా బెదిరించి మళ్ళీ రూమ్లోకి పిలిపించి బలవంతంగా సంతకాలు పెడుతున్నటువంటి విజువల్ కూడా మనం ప్లే చేయడం జరిగింది. మనం ఇప్పుడు స్క్రీన్ మీద కూడా చూస్తున్నాం అదే విజువల్. అనేక రూపాల్లో వాళ్ళందరూ కూడా బెదిరించడం, ఇబ్బంది పెడతాం, మహిళా డాక్టర్ని ఇబ్బంది పెడతాం, అనేక రూపాల్లో మొత్తం అందరిని కూడా
ఆయన్ని యావగించుకునే పరిస్థితి రావడంతో వరుస కథనాలు ఇవ్వడంతో ప్రైమ్ మొత్తం సిబ్బంది అంతా కూడా కృతజ్ఞత తెలియజేసే పరిస్థితి ఏర్పడుతుంది. ఒక విధంగా అమాయకమైన గిరిజనుల కోసం సేవ చేయమని పంపిస్తే వీళ్ళు అక్కడికి వెళ్ళి అక్రమార్జన చేయటం, ఆ డిప్యుటేషన్ పై రావటం, లేకపోతే సస్పెండ్ అయి రావటం, అనేక విధాల రూపాల్లో అక్కడ రావటం, డబ్బులు సంపాదించుకుని వెళ్ళిపోవడం ఈ విధంగా జరుగుతుంది. అందులో భాగంగానే ఈ కృష్ణమూర్తి కూడా గత కొన్ని మాసాల క్రితం ఇక్కడికి వచ్చి ఈ విధంగా సిబ్బంది నిర్వహించడం, అనేక రూపాల్లో డబ్బులు వసూలు చేయడం అనే కార్యక్రమం రావడం జరిగింది. గత 3 రోజుల నుంచి కూడా వరుస కథనాలు ప్రచారం చేయడంతో ఏం చేయాలో తెలియక ఇక రేపు ఎల్లుండి విచారణ ఉందని ఒక జిల్లా అధికారి ఉండి ఆయనే పిలుపునివ్వటం, ఛాంబర్ దగ్గర ధర్నా చేద్దాం లేదా కలెక్టర్ తెలుసుకుందాం అనటం అంతా కూడా విసిపోయే పరిస్థితి అనిపిస్తుంది. మొత్తం గ్రూపుల్లో ఈ వీడియోని చూసినటువంటి అందరి సిబ్బంది కూడా మొత్తం నవ్వుకునే పరిస్థితి ఏర్పడుతుంది. అసలు ఈ విధంగా ఎక్కడ కూడా ఒక జిల్లా అధికారి చేసిన పరిస్థితి లేదని, తప్పనిసరిగా చేసినటువంటి అక్రమాలు నిరూపణ అవుతున్నాయని ఆయనకు కూడా తెలుసు. ఎందుకంటే అన్ని ఆధారాలు కూడా ఉండడం జరిగింది. ఇప్పటికే ప్రభుత్వం ఆదేశాలు కూడా జారీ జరిగింది. రేపు వెళ్ళిన పూర్తి స్థాయిలో అతనిపై విచారణకి ఆదేశించింది. విచారణకు సంబంధించినటువంటి బాధితులు అయితేనే అందరూ కూడా సిద్ధం అవుతున్నారు. ఈ నేపథ్యంలో వాళ్ళందరూ కూడా తప్పుదోవ పట్టించే విధంగా తన వెనక్కి అందరూ కూడా సిబ్బంది ఉన్నారని కలెక్టర్ ఇచ్చే విధంగా కూడా అతను అందరూ కూడా ధర్నా చేయాలి, లేకపోతే తేల్చుకోవాలని ఆయనకు తరపున ఎవరన్నా ముందుకు వచ్చి మాట్లాడితే వేరే విషయం. కానీ ఆయనే అందరూ రెండు సిబ్బంది అంటే ఏ సిబ్బంది ఇబ్బంది పడుతున్నారో వాళ్ళందరూ ఎందుకు వచ్చి ఈ విధంగా ధర్నా చేస్తారు, ఇది హాస్యాస్పదమైన విషయం కూడా యూనియన్ నాయకులు కూడా కొట్టి పారేస్తున్నారు. తప్పనిసరిగా రేపు జరిగే విచారణలో ఆయన చేసిన అంటే వాసు ఇప్పటి వరకు చాలా ఇబ్బందులు పడ్డాం, చాలా మమ్మల్ని ఇబ్బందులు పెట్టాడని పదే చెప్పుకుంటూ వచ్చారు కదా, మరి ఇప్పుడు ఎందుకు అంటే ఆయనతో కలిసి ధర్నా చేయడానికి వాళ్ళు సిద్ధపడుతున్నారు అనుకోవాలా? అంటే ఇంకా భయపడాల్సిన అవసరం ఏముంది? విచారణ వరకు వచ్చిన తర్వాత అధికారులకి ఉండదున్నట్టుగా చెప్తే ఇప్పుడు వాళ్ళకి ఆ సమస్యలు తీరిపోతాయనే భావనలో వాళ్ళు ఏం కనిపించట్లేదు. అసలు ఏం జరుగుతోంది అనుకోవాలి అక్కడ? వాస్తవానికి అక్కడ చేసే వాళ్ళు చాలా మంది కూడా గిరిజన ప్రాంతానికి చెందిన వాళ్ళు ఉంటారు, అమాయకమైన గిరిజనులు ఉంటారు, లేకపోతే అవుట్ సోర్సింగ్ కూడా ఉంటారు. అంటే భరోసా కనీసం ఉద్యోగ భరోసా లేనటువంటి అమాయకులు ఉంటారు. వాళ్ళని అమాయకత్వాన్ని చూసి బెదిరించడం, భయపెట్టడం మనం చూడొచ్చు. వాళ్ళందరూ కూడా రూమ్ లో ఎలా పిలిచి సంతకాలు పెట్టేస్తున్నారు, నేను మంచివాడిని అని చెప్పండి అని. అది కూడా మొత్తం మనం ప్లే చేయడం, బహిరంగ అవటం, దీనిపై కూడా విమర్శలు రావడంతో ఇంకా ఏం చేయాలో తెలియక అతను ఈ విధంగా వ్యవహరిస్తున్నాడు. భయపెట్టడం, సామదండ భేదం అన్ని కూడా ఉపయోగించి వాళ్ళని లోపర్చుకునే విధంగా ప్రయత్నిస్తారని చెప్తున్నారు. ఏది ఏమైనప్పుడు కూడా రేపు ఎల్లుండి జరిగే విషయంలో మాత్రం అతను చేసిన అక్రమాలను అయితే తప్పనిసరిగా వెలుగులోకి తెచ్చే అవకాశం ఉంది. ఇప్పటికే అనేకమైన ఆధారాలు కూడా విచారణ అధికారికి అందించడం జరిగింది. బాధిత అంతా కూడా ఇంకా బాధితులు అనేక మంది కూడా రేపు నుంచి బయటకు వచ్చే అవకాశం ఉంది. తప్పనిసరిగా అధికారులు కూడా అతనిపై చర్య తీసుకునేందుకైతే సిద్ధమవుతున్నారు. అందులో భాగంగానే మమ్మల్ని ఇక్కడి నుంచి బదిలీ చేసేం లేదని ఆయనే చెప్తున్నాడు. బదిలీ చేయాలా, సస్పెండ్ చేయాలా, ఏం చేయాలని మేము చూసుకుంటామని అయితే ఉన్నతాధికారులకి చెప్పే పరిస్థితి. ఇప్పటికే ఉన్నతాధికారులకి ఈ ఆధారాలు చూసిన తక్షణం కూడా ఏం చేయాలి ఇతని గురించి కూడా పూర్తిగా అర్థమైంది. తప్పనిసరిగా రేపు ఎల్లుండే విచారణలో మాత్రం అతనిపై చర్య తీసుకుంటారా లేదనేది వేచి చూడాల్సిన పరిస్థితి ఉంది సతీష్. రైట్, థ్యాంక్ యూ వాసు.